వెల్కమ్ బ్యాక్. చినుకు పడితే చిత్తడి చిత్తడే. 4 చినుకులు పడితే చాలు నగర జీవితం నరకయాతనే. కుండపోతలా కురిసిన వానతో మహానగరంలోని రోడ్లు చెరువును తలపిస్తున్నాయి. కూలుతున్న గోడలు, నోరు తెరిచిన నాలాలు అమాయక ప్రజలను బలి తీసుకుంటున్నాయి. వర్ష బీభత్సంతో హైదరాబాద్ నగరం అతలాకుతలమైంది. విశ్వనగరంగా పేరు పొందిన హైదరాబాద్లో చిన్నపాటి వర్షాలకే ప్రాణాలు పోతే ఎలా? పట్టణాలు, నగరాల్లోనే వరదలు ఎందుకు ఎక్కువగా వస్తున్నాయి? సార్, హైదరాబాద్లో భారీ వర్షాలు, పేరుకి హైటెక్ సిటీ, విశ్వనగరం, రకరకాల సినానిమ్స్ అన్నీ కూడా హైదరాబాద్కు ఉన్నా కూడా ఒక చిన్నపాటి వర్షానికి ఎప్పుడు కూడా నగరం చిగురుటాకులో వణికిపోతుంది. ఇప్పుడు మరీ దారుణంగా ఉన్న సిచ్యువేషన్ చూస్తున్నాను సార్. ఇవాళ 7 మృతి చెందారంటే భారీ వర్షానికి ఎంత దారుణంగా ఉందో పరిస్థితి అర్థం చేసుకుంటే దీనికి ఇది మన హైదరాబాద్ నగరమే కాదు, మీరు గమనిస్తే చెన్నై నగరంలో అసలు భరించలేని వరదలు వచ్చాయి. కొంత కాలం పాటు ఐటీ రంగమే స్తంభించినటువంటి పరిస్థితి చూసాం. ముంబై నగరంలో కూడా వరదలు వచ్చాయి. దీన్ని నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అర్బన్ ఫ్లడింగ్ అంటుంది. అంటే పట్టణాల్లో లేదా నగరాల్లో వరదలు రావడం అనేది ఇప్పుడు కొత్త ఫినామినా. అంటే ఎక్కడైనా గ్రామీణ ప్రాంతాల్లో ఏదో తీర ప్రాంతాల్లో వరదలు వచ్చాయంటే అర్థం చేసుకునే వాళ్ళం, కానీ నగరాల్లోనే వరదలు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయనే దానికి ఒక ముఖ్యమైన కారణం ఏంటంటే ఒక ఎన్విరాన్మెంటల్ ఎఫెక్ట్. దీన్నే ఐలాండ్ హీట్ ఎఫెక్ట్ అంటారు. ఈ అర్బన్ ఐలాండ్ హీట్ ఎఫెక్ట్ అనే ఒక పర్యావరణ పరిణామం ఇందుకు కారణం. ఏంటి అర్బన్ ఐలాండ్ హీట్ ఎఫెక్ట్ అంటే, కాంక్రీట్ అరణ్యాలుగా నగరాలు మారిపోయాయి. గ్రీన్ కవర్ అసలు లేదు. చెట్లు ఏం పెడుతున్నామో, పెట్టిన చెట్లు ఎక్కడ ఉంటున్నాయో ఎవరికి తెలియదు. ఉన్న చెట్లను నరికివేస్తున్నాం, రోడ్లను విస్తరిస్తున్నాం. ఎక్కడ చూసినా నీకు కాంక్రీటే కనబడుతుంది, నీకు గ్రీనరీ కనబడుతుంది. ఇప్పుడు మీరు హైదరాబాద్లో చూడండి, చాలా వాడల పేర్లు బాగ్ అని ఉంటుంది. బషీర్ బాగ్, జామ్ బాగ్, బాగ్ లింగంపల్లి. అంటే బాగ్ అంటే చెట్లు, అంటే అప్పుడు ఇవన్నీ తోటలు ఒకప్పుడు. సో ఆ తోటలు కాస్త ఇవాళ కాంక్రీట్ అరణ్యాలయ్యాయి. మీరు న్యూయార్క్ లాంటి మహానగరం చూస్తే అర్బన్ ఫారెస్ట్ ఉంటుంది. అంటే నగరం నడిబొడ్డున అడవి ఉంటుంది. మీరు డాలాస్ నగరంలో కూడా మీకు అర్బన్ ఫారెస్ట్ ఉంటుంది. నగరం నడిబొడ్డున అర్బన్ పాండ్స్ ఉంటాయి. నగరం నడిబడిన బ్రహ్మాండమైన చెరువులు ఉంటాయి, పెద్ద పెద్ద చెరువులు. అంటే పర్యావరణాన్ని కాపాడటానికి చేసేటువంటి ఒక ప్రయత్నం ఇది. మనం అవి నేర్చుకుంటలేము అమెరికా నుంచి. కానీ కాంక్రీట్ అరణ్యాలు ఏర్పాటవుతున్నాయి. దీంతో పాటు విషతుల్యమైనటువంటి గ్యాసెస్, కార్బన్ కానీ నైట్రోజన్ కానీ ఇలాంటి గ్యాసెస్ని ఇష్టం వచ్చినట్టుగా ఎమిషన్ చేస్తుంది. అనేక కారణాలు దీనికి. ముఖ్యమైన కారణం ట్రాన్స్పోర్టు. మహానగరాల్లో కనీసము 70% ప్రజలు ప్రజా రవాణాను వారితే ఆ నగరం కాలుష్యరహితంగా ఉంటుంది అని నిపుణులు చెప్తారు. ఆ అప్రోచ్ పేపర్ టు 12th 5-year ప్లాన్ అంచనాల ప్రకారం భారతదేశంలో సగటున 25% మాత్రమే నగర జనాభా ప్రజా రవాణాపై ఆధారపడుతున్నారు. 75% ప్రైవేట్ రవాణాపై ఆధారపడుతున్నారు. దానివల్ల భారీగా నీ కార్బన్ గ్యాసెస్, కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్ లాంటి గ్యాసెస్ ఎమిట్ అవుతున్నాయి. వీటితో పాటు ఈ పెద్ద ఎత్తున ఎయిర్ కండిషనింగ్, రిఫ్రిజరేషన్ ఇండస్ట్రీ పెరగడము, ఈ పరిణామాల వల్ల క్లోరోఫ్లోరో కార్బన్స్ ప్రకృతిలో విపరీతంగా పెరుగుతున్నాయి. క్లోరోఫ్లోరో కార్బన్స్ పెరగడం వల్ల ఓజోన్ లేయర్ దెబ్బతినడము, క్లోరోఫ్లోరో కార్బన్స్, ఈ కార్బన్, నైట్రోజన్, ఈ టాక్సిక్ గ్యాసెస్ అంటే విషతుల్యమైనటువంటి ఈ వాయువులు గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటాం. ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ బాగా పెరిగిపోవడము, వీటి ఫలితంగా అర్బన్ ఐలాండ్ హీట్ ఎఫెక్ట్ అనే పరిణామం వచ్చి మహానగరాల్లో వరదలు వస్తున్నాయి. ఇదివరకు మీకు 30 ఏళ్ళ కింద లేదు. నేను హైదరాబాద్లో 1978లో వచ్చాను. 38 ఏళ్ళ అయింది వచ్చి. నేను 15 ఏళ్ళ క్రితం, 20 ఏళ్ళ క్రితం ఇలాంటివి జరగలేదు ఎప్పుడు. ఏదో ఒక్కసారి అశోక్ నగర్లో వరదలు వచ్చాయని, చిక్కడపల్లిలో వరదలు వచ్చాయని చూశాను. అసలు ఇంత ఒకటి అంబర్పేటలో ఇష్టం వచ్చినట్టుగా. ఇప్పుడు నేను ఇక్కడ మాట్లాడుతున్న సమయంలోనే మా పనామె ఫోన్ చేసింది, సార్ మాకు ఇక్కడ హారబుల్గా ఉంది సార్, కొరంటి దగ్గర శివానంద నగర్ మొత్తం మునిగిపోయింది సార్ అని. అందరూ ఆమె దగ్గరికి వచ్చి, నువ్వు పలానా సార్ ఇట్లా పనిచేస్తావు కదా, కొద్దిగా చెప్పరాదు అని నింపబడుతున్నారు. అంటే ఆ స్థాయికి మనం తీసుకొచ్చుకున్న పరిస్థితిని. అందువల్ల దీనికి ఏమవుతుందంటే కారణం, మరి వీటి ఎఫెక్ట్ ఏంటి? అర్బన్ ఐలాండ్ హీట్ ఎఫెక్ట్ పరిణామం ఏంటి అంటే, కుండపోతగా వర్షం పడుతుంది. అంటే వర్షము స్ప్రెడ్ ఓవర్ ఎ పీరియడ్ ఉండదు. అంటే
ఉదాహరణకి ఇప్పుడు ఇవాళ అంబర్పేటలో 17 సెంటీమీటర్ల వర్షం పడ్డది మధ్యాహ్నానికి. బా. సో ఈ 17 సెంటీమీటర్ల వర్షం నారాయణగూడలో 7 సెంటీమీటర్ల వర్షం పడ్డది. సో ఈ 17 సెంటీమీటర్ల వర్షం అంబర్పేటలో ఒక్కరోజు పడకుండా కొన్ని గంటల్లో పడకుండా ఒక 3 నెలల్లో పడింది అనుకోండి, ఏం కాదు, నీకు ఆటోమేటిక్గా వాటర్ ఎక్కడికెక్కడికి వెళ్ళిపోతుంది. లేదు అంబర్పేటలో ఒక్కచోటే 17 సెంటీమీటర్ల వర్షం కాకుండా అది హైదరాబాద్ సిటీ అంతా స్ప్రెడ్ అయి పడింది అనుకోండి, అంటే ఇవ్వాలంటే సిటీ అంతా కూడా వర్షం ఉంది ఉదాహరణ చెప్తున్నాను. అలా కాకుండా ఒకే చోట కొద్దిపాటి సమయంలోనే కుండపోతలాగా వర్షం పడుతుంది. దీనివల్ల ఇది గతంలో జరిగేది కాదు. గతంలో మనకు వర్షం స్ప్రెడ్ ఓవర్ పీరియడ్ ఉండే, చిన్నప్పుడు గుర్తు ఏది ముసురు పట్టుకుంటే వదలదు అనేవాళ్ళు, అంటే ఒక 5-6 రోజులు ముసురు కొట్టనే ఉండేది. సో ఆ ముసురు వల్ల ప్రమాదం రాదు. ఇది ముసురు కాదు, దాడి ఒకటేసారి దాడి చేస్తే వెళ్ళిపోతుంది. విత్ ఇన్ 5-10 మినిట్స్లో భయంకరంగా పడుతుంది వర్షం. దీనివల్ల ఏమవుతుందంటే పెద్ద ఎత్తున మునిగిపోతున్నారు. దీనికి కారణం ఈ మనం జనారణ్యాలని కాంక్రీట్ అరణ్యాలుగా మార్చుకోవడమే కారణం. అంటే మన చేసిన పొరపాటు ఇవాళ మన పాపమే మనను ఇబ్బంది పెడుతుంది. ఇప్పుడు పురాణాల్లో చెప్తారు, ఇవాళ ఈ జన్మలో పాపం చేస్తే వచ్చే జన్మలో వస్తుందట. మనం గత జన్మ పాపాలు, ఈ జన్మ పాపాలు, అందరి జన్మల పాపాలు ఒకటేసారి అనుభవిస్తున్నాం. అందువల్ల ఇది అర్బన్ ఫ్లడింగ్ ఈజ్ ఏ రిజల్ట్ ఆఫ్ ఎన్ అర్బన్ ఎన్విరాన్మెంటల్ ఎఫెక్ట్. ఆ ప్రభావాన్ని మనం అర్థం చేసుకోకపోతే నష్టపోతాం. న్యూస్ యాంగిల్లో ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం.